ఘనమైన మా దేవ యేసు ప్రభు నామమున మీ వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈరోజు ప్రభువా మిమ్మల్ని ఆరాధించే ఘనపరిచిన స్తుతించిన, ఒకవేళ ఇంకా ఎవరైనా స్తుతించలేకపోయినారేమో వారి నోరును కూడా తెరవండి ప్రభువా. సంతోషంతో, ఆనందంతో, ధైర్యంతో మిమ్మల్ని స్తుతించే బాధ్యతను వారు కోల్పోకుండా కృప చూపించారు. అంత మాత్రమే కాదు ప్రభువా, మరి ప్రతి ఆదివారము బల్లో చేయాలని మేము ప్రభువా, మరి ప్రతి మనుషులు తను పరీక్షించుకోవాలి. అలాగూ చేశారు. తృప్తి నా పాత్రలో తాగాలన్నారు. పరీక్ష లేకోకుండా మేము చేయవేసి తింటే మా జీవితాలకి మాకే శాపం కనికరించండి. దైవాక్యం ద్వారా మాట్లాడి ప్రభువా మేము మిమ్మల్ని ప్రభు మరి యోగ్యంగా బలలో చేయడానికి, వ్యక్తిగతంగా యోగ్యంగా బలలో చేయడానికి సహాయించి ప్రభువా ప్రభు చూపించండి. మీ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేస్తూ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల జీవితం మాకు దయచేసి మనం చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం మార్చి చదువుకుంటాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 16 నుంచి 21 వరకు వచనాలు మార్చి బైబిల్ ఉన్న వారు తెరవండి. అందరు చదవాలా. చదివినప్పుడు పక్కవారు కూడా అర్థం చేసుకోవాలా. దయచేసి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 16 నుంచి 21 వరకు మార్చి చదువుకున్నాం. అది దేవుడి రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీద చెప్పుచున్నాడు వారితో చెప్పి 17 ఇక మీదట దేవుడి రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్ష రసం త్రాగని మీతో చెప్పుచున్నాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. అదే రీతిలో ప్రకటన గ్రంథం 22వ చివరి అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం అందరం చదువుకుందాం. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22:12 వచనం అందరం చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద ఉన్నది. అదే రీతిలో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనం అందరం చదువుదాం. బైబిల్ ముందు భాగం నుంచి వెనక భాగం నుంచి 102, 103వ పేజీ. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. బాప్తిసం తీసుకున్న వ్యక్తి, ప్రతి వారం బలలో చేసే వ్యక్తి, విశ్వాస జీవితం నడుస్తున్న వ్యక్తి మరి దేవుని నియమం ప్రకారంగా బలలో చేయవేయాలి. ఈ బలలో చేయవేయడం ఎందుకు చేయవేస్తున్నామంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ మనం బలలో చేయవేయలేదనుకో, వాక్యం విన్న తర్వాత కూడా
ఆయన సన్నిధిలో మనకు పాలు పంపులు లేవు. బలిలో యోగ్యంగా బలిలో చేయలేని వారికి ఎంతటి శిక్ష ఉందో, పరీక్షించుకోకుండా జీవితమును ప్రభువుకు అర్పించుకోకుండా, జీవితం మార్చుకోకుండా, చేసిన తప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టకోకుండా, బలలో చెయ్యి వేయకోకుండా వారికి కూడా అంతే శిక్ష అనేది మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాం, బలలో యోగ్యంగా చేయవేయడానికి కొరకై యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులైన వారందరూ కూడా తేరు చూస్తూ ఉన్నారు. ఆకాశం వైపు ఆయన ఎలాగంటే పైకి అలాగే వెళ్ళిపోయాడు, ఆరోహణ వైపునాడు. అక్కడ ఉన్న ఒక దేవదూత చెప్పింది, మీరేంటి పైకి చూస్తున్నారు? ఎలాగైతే ఆయన పరలోకానికి ఎత్తపడ్డాడో, ఆరోహమాడో, అదే రీతిగా అక్కడి నుంచి మళ్ళా కిందకి దిగి వస్తాడు. దిగి వచ్చిన తర్వాత జరిగే విషయం ఏంటి? ఆయన మీరు ఇక్కడ మీకే చెప్పేది, మీ పిల్ల వైపు చూడకూడదు, అసలు ఆ పిల్లను వదిలిపెట్టాలి. మీరు ఎప్పుడు చూడలే ఆ ముఖాన్ని, మీ పిల్ల ముఖాన్ని మీరే చూసుకోలేదా? నా వైపు చూడాలా, ఆ పిల్లను వదిలిపెట్టండి. ఏదైనా ఉంటే గమనిస్తూ ఉండాలి. అంతవరకే. యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తిరిగి వస్తాడు. వస్తే ఎట్లా వస్తాడు ఆయన చెప్పండి? ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తీర్పు అనేది ఉంది. వేరే వాళ్ళు తీర్పు తీర్చారు, నువ్వు నేను తీర్పు తీర్చేది కాదు. సంఘ పెద్దలు, సేవకులు, లేకపోతే పెద్ద పెద్ద బిషప్పులు వాళ్ళు తీర్పు తీర్చేది కాదు. యేసు ప్రభువే తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆయన వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తూ మన విశ్వాసంలో జాగ్రత్తగా ఉన్నామా, కాపాడబడ్డామా, లేకపోతే మనము ఏదైనా తప్పులు చేస్తున్నామా మరి అనేది మనం ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే మరి రక్షింపబడేవారు రక్షింపబడాలా, రక్షణ లేని వారికి రక్షణ అవసరము. రక్షింపబడి మరి విశ్వాసంతో నడుస్తున్న వారికి మరి వారి యొక్క జీవితం మార్చబడాలి. అలాగే ఉండడం కాదు. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు సిద్ధమైన జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి, మరి మనము ప్రభు ఎదుట నిలబడే శక్తి కలిగిన వారంగా ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తా అన్నాడు. ఆయన వస్తే మరి ఆయన మన విషయమై, మనలో ఉంటున్న లోపాల విషయమై అన్ని ఆయనకు తెలుసు కదండి. లోపాలు మనము ఎక్స్రే ఎలాగైతే మన శరీరం పైన ఆ ఎక్స్రే ఉంటుందో, ఆ కిరణాలు వస్తాయో, మన లోపల శరీరం లోపల ఉండేటి ఏదైనా సరే స్పష్టంగా కనబడుతున్నట్లు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన ఎదుట నిలబడిన మనకు అందరం కూడా మన యొక్క లోపాలన్నీ కూడా ఆయన ఎదుట కనబడతాయి. కనబడినప్పుడు మరి ఖచ్చితంగా మనకేముంది? తీర్పు అనేది ఉంది. ఖచ్చితంగా ఎవరికైనా సరే, నీకైనా, నాకైనా, పెద్ద పెద్ద వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఒకటే సూత్రం. కాబట్టి ఇప్పుడు మనం పరీక్షించుకోవాలా. ఏమని పరీక్షించుకోవాలా? ఆయన ప్రతిఫలం ఇస్తా అన్నాడు కదా. ఆయన వచ్చిన తర్వాత మనం ఎలాగ కనపడాలా? ఆయన రాకమునుపు మనం ఎన్నెన్నో చేసినాం. అయితే ఇప్పుడు ఆయన వస్తా అన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు కదండి. ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నప్పుడు, వస్తా అన్నప్పుడు ఆ సమయానికి బాగుండొచ్చు అనుకోవచ్చు. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నప్పుడు మన జీవితము ఇంకా బహు జాగ్రత్తగా మనము కాపాడుకుంటూ ప్రభు కొరకై జీవించాలి. కాబట్టి కొన్ని విషయాలు మనం చూద్దాము. ఈ విషయాల్లో మనము సరిగా ఉన్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. కొన్ని విషయాలు, ఏ విషయాలు సరిగా ఉండాలా? ఏదేదో గొప్ప లోతైన విషయం ఏమో అవసరం లేదు. చాలా సింపుల్ గా మనము ప్రతిదినము జరిగించే విషయాల్లో సరిగా ఉన్నామా, ఇవి కానీ సరిగా ఉన్నామనుకో, తర్వాత నిదానంగా ఒక్కొక్కటి మనము సరిగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవచ్చు. ముందు బేసిక్లే మనము సరిగా లేకపోతే, కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉంటారు. నేర్చుకోవలసిన బేసిక్ అంటే అతి తక్కువగా ముందుగా నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకోలేరు. వారు ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా కూడా వారు అలాగే జీవిస్తూ ఉంటారు. అయితే వారు ఎలాగ జీవించింది ప్రాముఖ్యమైనది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న మనము ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడితే మనము ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానము చెప్పగలమా లేదా, సమాధానం చెప్పేటుండే మనకు అలాగ జీవించామా
చెప్పడానికి అలాగే జీవించామా అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి మనం చూస్తా ఉంటే చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇక్కడ ఏం చెప్పబడిన మాట ఏంటంటే, ఆమోసు గ్రంథంలో ప్రభు అంటున్నాడు, మీ దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడండి. సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు? ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఉండేటట్లుగా మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటులే ఏమిరా ఏం కాదు నీకు? కూర్చో, బాగా కూర్చో, బాగా కూర్చోవాలా? లేకపోతే ఎడు కూర్చుంటావు నా పక్కలో? నా దగ్గర కాదు నాటకాలు. బైబిల్ అవసరం లేదు, బాగా కూర్చో. బైబిల్ బాగా చెల్లు. ఇక్కడ దేవుని సన్నిధిని మనము సిద్ధం. చూడండి, ఎక్కడికైనా వెళ్ళడానికి పెళ్ళిళ్ళు అనుకో, పెళ్ళి పోవడానికి ఏం చేస్తాం చెప్పండి? ఎట్లా సిద్ధపడతాం? మాసిన బట్టలతో పోయి కూర్చుంటావా? మనం ఏమేమి ధరించుకోవాలి అన్ని ధరించుకుని పోయి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఉద్యోగం అనుకో, ఉద్యోగం వెళ్ళాలి, ఉద్యోగానికి కూడా అట్లే వెళ్తామా? సిద్ధపాటుతో వెళ్తాం. ఎలాంటి సిద్ధపాటు? ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం పని చేయాలా? ఊరికి వెంటనే వెళ్ళిపోతావా? చెప్పండి. మధ్యాహ్నానికి ఏం చేయాలా? భోజనం సిద్ధం చేసుకొని ఉదయాన్నే 5 గంటలకు లేస్తారో లేకపోతే 4 గంటలకు లేస్తారో 6 గంటలకు లేస్తారో, లేచి సాయంత్రం వరకు మనకి ఏం కావాలో వాటిని సిద్ధపరచుకొని ఊరికి వెళ్ళాలి. ఊరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? పిల్లలతో పాటు వెళ్ళినా మనం ఒక్కరు వెళ్ళినా కూడా ఒక సిద్ధపాటు. 3 రోజులు ఉంటామో 4 రోజులు ఉంటామో సిద్ధపాటు కలిగి మనము. సిద్ధపాటు లేకోకుండా ఈ లోకంలో మనం ఏది కూడా చేయలేం. సిద్ధపాటుతోనే మనము వెళ్తాం. మరి ప్రభు రాకడ వచ్చినప్పుడు, ఆయన రాకడకు మునిపే ఆయన సన్నిధిలో మనము సిద్ధపడిన వారంగా ఉండాలి. సిద్ధపాటు. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, యోసేపును గురించి ఆలోచిస్తే ఆయన యొక్క అన్నదమ్ములు యోసేపు చూడండి ఎట్లుందో. ఆదికాండం 43వ అధ్యాయం చూడండి. నలభై 44వ అధ్యాయం చూడండి. క్షమించాలి, 43వ అధ్యాయము 24వ వచనం చదవండి ఎవరైనా. 43వ అధ్యాయం 24వ వచనం. ఆ మనుషుడు వారిని కాలు కడుక్కొని మేత వేయించరు. అక్కడ తాము భోజనం చేయవాలని విని కనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధము చేసేది. చూడండి, యోసేపు వచ్చే లేకల అన్నదమ్ములందరూ కూడా యోసేపుకు తీసుకొచ్చినటువంటి కానుకలన్నీ కూడా సిద్ధం చేశారు. అప్పటికప్పుడు మరి సిద్ధం చేసేది కాదు. ఆయన రాకమునిపే సిద్ధపాటు కలిగిన వారుగా. ఇప్పుడు మనం ఆలోచిస్తే, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తా అన్నాడు. అయితే ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి మనం అంటే, దేవుడి సన్నిధిలో కనబడడానికి కొరకే సిద్ధపాటు. ఈ దినాల్లో మనము ప్రాముఖ్యంగా నిర్లక్ష్య స్వభావము, అలక్ష్య స్వభావము, కేర్లెస్ చేసేది ఏంటంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం మానవని చెప్పుకోవాలి. ఈ యొక్క ఇలాగా నిర్లక్ష్య స్వభావం ఎక్కడికైనా సరే చూడండి, సమయాన్ని పాటిస్తాము, భయభక్తులు కలిగి ఉంటాము, తొందరగా వెళ్తాము, ముందుగానే దాన్ని మనము సిద్ధంగా ఉంటాము. కానీ దేవుని సన్నిధి అన్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా, ఎంత నిర్లక్ష్యం అంటే ప్రియమైన వారులారా, ఈ లోకంలో ఎవరు కూడా అంత అలక్ష్యం చేయరు. అంతటి నిర్లక్ష్య స్వభావము కేవలం మనకే
ఇంకెవరుకోగా దైవగుడలైనా మనకు ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్న మనకు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి నిర్లక్ష్య స్వభావము ద్వారా ఇశ్రాయేలీయులు పొందిన నష్టం ఏమిటి? దేవుని సన్నిధిని నిర్లక్ష్య స్వభావం చేయడం ద్వారా జరిగిన నష్టం ఏమిటంటే, వారు 70 సంవత్సరాలు దేవునికి దూరమైపోయినారు. దేవుని మందిరం లేకోకుండా, దేవుని సన్నిధి లేకోకుండా బబులోను దేశంలో దాసురాలుగా అమ్మబడి నష్టం పొంది అవమానం పొందిన వారుగా మనం చూస్తా ఉంటున్నాం. దీనికి అంత కారణం ఏమిటంటే, దేవుని మందిరమును నిర్లక్ష్య స్వభావంతో చూచిన విధానం. ఈ దినాల్లో మాకు ఎంత చెప్పినా కూడా లోకానికి ఇచ్చేటువంటి మరి విలువ, దేవునికి ఇచ్చే విలువ చాలా భేదం మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, లోకానికి ఎంత విలువిస్తుంటున్నా, లోకాల్లో పనులకు కానీ అన్నిటికీ కానీ ఎంత విలువిస్తుంటున్నాం, ఎంత నిర్లక్ష్యం చేస్తుంటున్నాం. దేన్ని నిర్లక్ష్యం చేస్తావా? దేన్ని నిర్లక్ష్యం చేయి. కానీ దేవుని మందిరం దగ్గరికి వచ్చేలాగల ఎంత నిర్లక్ష్య స్వభావం మనలో ఉందంటే చెప్పలేని నిర్లక్ష్య స్వభావం. ఆ నిర్లక్ష్య స్వభావం యొక్క మరి ఆ యొక్క నష్టాన్ని అనుభవించినటువంటి ఇశ్రాయేలీయులు ఏం చెప్తున్నారంటే, చూడండి, ఒక మాట ఉంది నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. ఇశ్రాయేలును లేవీయులను ధాన్యమును ద్రాక్షరసమును నూనెను తేగా సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములు మందిరపు గదులలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఎప్పుడు వచ్చిందండి ఈ జ్ఞానము? ఎప్పుడు వచ్చింది ఈ యొక్క భక్తి? మా దేవుని మందిరం విడిచిపెట్టము. గత దినాల్లో తమ పితరులైన వారు, తామైన వారు దేవుని విడిచిపెట్టి మరి పొందిన నష్టము వారికి జ్ఞాపకం ఉంది. ఈ దినాల్లో ప్రభు తిరిగి మనకు తన సన్నిధిని మనకు అనుగ్రహించారు. ఇప్పుడు చూద్దాం, అప్పుడు ఏమన్నారు చెప్పండి? మందిరం లేదు కదండి. ప్రతి ఒక్కరు అదే మాట, అంతేనా? మాకు మందిరం ఉంటే అన్నారు. నేను ఆడుకో, నేను ఇక్కడే ఉంటాగా, అప్పుడు చూస్తా. ఇప్పుడు మందిరం ఉంది కదా, ఇప్పుడు మందిరం ఉంది. మీ ఆసక్తి ఏమై ఉన్నదో ఇప్పుడు తెలిసిపోతుంది. దేవుని మందిరాన్ని ఎంతగా విడిచిపెట్టకోకుండా ఉంటారో ఇప్పుడు తెలుస్తుంది. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధి అనేది అనుభవించలేక ఎంత నష్టపడ్డారు ఇశ్రాయేలీయులు. అందుకే నిజంగా నష్టాన్ని నెహెమ్యా చెప్తున్నాడు. 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 13-11 చదవండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నేను అధిపతితో పోరాడి ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు? ప్రియమైన వాళ్ళరా, వారు గత దినాల్లో చేస్తున్న తప్పునే తిరిగి మళ్ళా చేయడం ద్వారా నెహెమ్యా వారిని మళ్ళా హెచ్చరిస్తా ఉంటున్నాడు. గత దినాల్లో చేసిన తప్పులు, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య స్వభావంతో చూసినట్టు విధానము. కాబట్టి తిరిగి వాళ్ళు మరి ఆ యొక్క చెరలో నుంచి బయటకు వచ్చి దేవుని మందిరం కడుతున్నప్పటికీ కూడా అదే నిర్లక్ష్య స్వభావం వారిలో చోటు చేసుకుంటుంది. ఈ దినాల్లో నిర్లక్ష్య స్వభావం దేని విషయమై? దేవుని మందిరి విషయమై. ప్రియమైన వాళ్ళరా, ప్రభు నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, కరెక్ట్ సమయానికి మనం అందరం కూడా మందిరంలో కూర్చున్నప్పుడే ప్రభు రావాలి. ఎవరైతే మందిరానికి రాలేదో వారికి అందరికి అర్థమైపోతారు. ఎవరైతే దేవుని సన్నిధికి రాలేదో ఆయన ఎప్పుడు వస్తాడని తెలియదన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో అప్పుడు నేను వస్తానని ఆయన గాని ఆజ్ఞ గాని ఇచ్చుంటే కదండి, ఆయన ఆజ్ఞ ఇచ్చుంటే ఇవాళ గల మందిరం నిండిపోయేదేమో. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నాడు కాబట్టి ఎప్పుడైనా రాని, ఎప్పుడో వస్తాడులే అనే నిర్లక్ష్య స్వభావం. ఈ దినాల్లో మనం ఒకసారి గుర్తించుకోవాలా, ఆయన వచ్చినప్పుడు నీవు ఆయన సన్నిధిలో నిలబడే బాధ్యతను కలిగి ఉంటావా? ఆయన ఎదుట మరి ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఆయనతో ఆ మందిరంలో ఉండగలిగేటువంటి బాధ్యతను కలిగి ఉంటావా? ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో, ఏ సమయంలో ఉంటావో
మరి ఎలాంటి స్థితిని కలిగి ఉంటావో, ఎత్తబడేటువంటి వారుగా ఉంటావా? ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట, ఆ ప్రభు ఎదుట ఆయన సన్నిధిలో నిలబడి ఉండేవారిలో కూడా ఉంటావా? అందుకే దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియమైన వారినరా, నిర్లక్ష్య స్వభావము అది ఎవరికి నష్టం అంటే మనకే నష్టం కాదండో, మన కుటుంబానికి కూడా నష్టం తీసుకొస్తుంది. ఎందుకంటే మనం ఏ విధానంలో అయితే నడుస్తామో, దేవుని సన్నిధిని ఎలాగైతే నిర్లక్ష్యం పెడతామో, అదే నిర్లక్ష్యం మన కుటుంబానికి కూడా సంతరించుకుంటారు. అది మనం గుర్తించుకోవాలి. సంఘము, దేవుడు ఆయన సంఘములో మనందరినీ ఉంచాడు. ఆయన సన్నిధిని ఆయన ఎంతగా ప్రేమించాడు గుర్తించుకుంటే మనము కూడా ఆయన సన్నిధిని అంతగా ప్రేమించాలా, అత్యధికంగా ప్రేమించాలా. ఆయన సన్నిధి విడిచిపెట్టకూడదు. అందుకే దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ధన్యతల గురించి దావీదు మహారాజు చెప్తున్న మాట. దావీదు మహారాజు చూడండి, 84వ కీర్తన, 84వ కీర్తన, కీర్తన 84. ఆసాపు కోరవ కుమారుడు రాసినటువంటి కీర్తనలు చూడండి. 84వ కీర్తన 4వ వచ్చింది ఎవరైనా? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరంలో నివసించేవారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మందిరం యొక్క అనుభవము ఏమిటంటే 1000 దినాల కంటే గొప్ప శ్రేష్టమైంది, ధన్యత కలిగింది. ఇది ఎవరికి కూడా అనుగ్రహింపబడింది. లోకంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా ఉన్నారు. వారందరికంటే దేవుని మందిరము యొక్క గొప్పతనము మనం గుర్తించాలి. లోకంలో ఇల్లులు కానీ ఎంతో గొప్ప గొప్ప స్థలంలో ఉన్నటువంటి స్థలాలు ఉన్నాయి. అయితే వాటన్నిటికంటే అతి శ్రేష్టమైనది దేవుని సన్నిధి. ఇది మనం ఒక్కసారి గుర్తించగలిగితే, ఇది మనం ఒక్కసారి గుర్తిస్తే ఎప్పటి కూడా దేవుని సన్నిధి నిర్లక్ష్య స్వభావం చేయాలి. ఈరోజు ఉదయాన్నే దేవుడి సన్నిధి ఈరోజు ఉంది అని ఉదయాన్నే లేచి అతి త్వరగా తయారై వచ్చిన వారు ఎవరో చేయతండి. అతి త్వరగా ఈరోజు దేవుని సన్నిధి ఉంది అని గ్రహింపు ఒకటి. రెండోదిగా త్వరగా నేను వెళ్ళాలి అని త్వరగా వెళ్ళాలని అనుకున్న వారు అతి త్వరగా వచ్చిన వారు చేయతండి. 1, 2, 3, 4, నువ్వు లేపితే లేచినావు కానీ అల్లేసావు చెప్పండి. అతి త్వరగా ఇది దేవుని మందిరము. ఎంత నిర్లక్ష్యం చూడండి, ఎంత నిర్లక్ష్యమో మనం ఆలోచిస్తే. ఈ నిర్లక్ష్యానికి కారణం ఏమిటి? ఇంతగా నిర్లక్ష్యం కలిగి ఉన్న కాబట్టి దేవుని సన్నిధి అంటే మనకు లెక్క లేకుండా పోవడం అనేది మనం గుర్తించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, దేన్నైనా నిర్లక్ష్యం చేయగాని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నిర్లక్ష్యం ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నిర్లక్ష్యం చేస్తే మన జీవితమే వేస్ట్. ఇక ఎవడైనా నిర్లక్ష్యం చేసినా కూడా మనం తట్టుకుని నిలబడగలమేమో, కానీ దేవుడు నిర్లక్ష్యం చేస్తే మన జీవితం అంతా కూడా వ్యర్థమే. అందుకే పదే పదే దైవుడైన వారి ద్వారా దేవుడు ఎందుకు దైవ సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దు అని అంటే దేవుడి సన్నిధి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. ఇది మొట్టమొదటి మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ మొట్టమొదటి చూస్తాం. రెండవదిగా ఆయన వచ్చి నిలబడినప్పుడు, పరలోకం నుండి ఆయన వచ్చి నిలబడినప్పుడు ప్రతి వాడికి వారి క్రియ చొప్పున ప్రతిఫలమిస్తాడు. అయితే ఆయన చూపులు ఎవరిని చూస్తాయంటే నిలబడిన తర్వాత నమ్మకమైన వారు ఎవరున్నారు అని ఆయన చూపులు చూస్తాడు. చూడండి, దేవుడి సన్నిధిలో ఉండవలసింది ఏంది? అసలు దేశంలో ఉండవలసింది ఏంటంటే నమ్మకత్వం. చూడండి, 101వ కీర్తన గ్రంథం, 101వ కీర్తన గ్రంథం 6వ వచనం చదవండి ఎవరైనా. దేశములో నమ్మకస్తులైన వారిని నా యొద్ద నివసించినట్లు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఒకటి. రెండోదిగా దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఎలాగై ఉండాలి? నమ్మకస్తులమై ఉండాలా. ఒక వ్యక్తిని గురించి ప్రభు చెప్పిన మాట, ఈ వ్యక్తి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నా ఇల్లంతట్లో మోషేని గురించి చెప్తూ మాట. మరి అందరి గురించి చెప్పలేకపోయినాడే. నమ్మకమైన వారు కారడా? నిజంగా నమ్మకమైన వారు కారు. ప్రభువు చెప్తున్న మాట ఇది. నాన్న, దేవుని సన్నిధిలో నమ్మకస్తులు, నమ్మకమైన వారు అవసరం.
నమ్మకమైన వారు. మనమే అంటాం ఓ చోటు గుర్తు పెట్టుకోండి, ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకోండి, వీడు నమ్మకమైన వాడు కాదురా నాయన, వాడికి అప్పు ఇస్తే వాళ్ళ చుట్టూ మనం తిరగలేకపోవాలి. ఒకరికి పని అప్ప చెప్పినామనుకో, వాడిని వాడు 2-3 సార్లు చెప్తాడు, వీడు నమ్మకమైన వాడు కాదు, వీడికి పని అప్ప చెప్పడానికి వీడికి నమ్మకత్వం లేదు. అంటే దేనైనా సరే నమ్మకస్తులు అనే దాన్ని బట్టి మనము గుర్తించుకోవాలి. వారిని బట్టి మనం ఏం చేస్తామంటే మనము వారిని జ్ఞాపకం చేసుకుంటాం. మరి మన విషయమే ఆలోచిస్తే దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం ఆయన ఎదుట ఎలాంటి నమ్మకస్తులుగా కనబడుతుంటున్నాం? దేవుని ఎదుట నమ్మకస్తులు. చూడండి, దేవుడి కన్నుల నుంచి మనం ఏమి తప్పించుకోలేము. ఆయన కన్నులను మూసేసి, లేకపోతే మనం ఏదో నమ్మకస్తులుగా నటించడానికి కూడా కాదు. నటించినా, ఒక్కడైనా నటించినా ఏదో దైవ సేవకులు కానీ పెద్దలు కానీ ఏదో పొరపాటు పడతారేమో కానీ దేవుని సన్నిధిలో నటన అనేది పనిచేయదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఖచ్చితంగా మన హృదయాలు గుర్తు. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలబడినప్పుడు నటన పనిచేయదు. కదా, రాజు ఉన్నాడు ఆ దినాల్లో, దావీదు రాజు వేరే రాజు దగ్గరికి, ఫిలిష్తీయుల రాజు దగ్గరికి పోతే అక్కడ ఈ వ్యక్తి దావీదు అని గుర్తిస్తే దావీదు వెంటనే ఏం చేశాడంటే ఒక విధానంలో పిచ్చోడ్లాగా నటన చేశాడు. పిచ్చోడ్లాగా వాళ్ళకి ఏం అర్థం కాకపోయా, ఇప్పుడు దాకా బాగున్నాడు, ఇప్పుడే వీడికి పిచ్చి వచ్చిందని కూడా నమ్మారు. వాళ్ళు నమ్మేశారు. ఇది చూస్తుంటే ఇప్పుడు దాకా నువ్వు ఉండవు, ఇప్పుడే నీకు పిచ్చి వచ్చింది అని ఒక్కడని అడిగినాడా? అడగలే కదా. అప్పుడు దాకా బాగున్నాడు, అప్పటికప్పుడే పిచ్చి వచ్చినట్టుగా ఉంటే అందరు నమ్మేశారు. పిచ్చోడు పక్కన పేరు అన్నాడు. మరి దేవుని ఎదుట మీ పిచ్చి చాట్లు, నమ్మకమైన అపనమ్మక చాట్లు చేస్తే ఉంటాయా? అన్ని ఎక్స్రేలు తీసినట్టు కనపడతా ఉంటారు. ఇక మనము ఎక్కడ తప్పించుకుంటా? నువ్వైనా నేనైనా ఎవ్వరూ తప్పించుకోవడానికి లేదు. అపనమ్మకము మన జీవితంలో ఉండకూడదు. ప్రియమైన మాట్లాడా, చూడండి, ఒక మాట మనం చూస్తా ఉంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం దయచేసి చదవండి. వారితో ఇలాగ చెప్పుము, శిక్షకు లోబడనల్లని వారు, కాబట్టి నమ్మకము వారిలో నుండి ఏమైతేనండి తొలగిపోయింది. శిక్షకు లోబడటం లేదు, నమ్మకమే తొలగిపోయింది. ఎంతటి చూడండి, నమ్మకము తొలగిపోయినటువంటి వారంగా మనం చూస్తా ఉంటున్నాం. రాను మనలో అపనమ్మకం అనేది చోటు చేసుకుంటా ఉంది. విధంగా చూడండి, ఒక విధానం గుర్తించి మనం అందరం కూడా మొదటిగా మన జీవితంలో ప్రారంభించిన జీవితానికి ఇప్పుడు జీవితానికి ఎంత తేడా ఉంది, ఎంతగా నష్టపోయాం, ఎంతగా దిగజారినాం, ఎంతగా అపనమ్మకస్తులమైనాం, ఎంతగా దేవునికి దూరం అయిపోతా ఉంటున్నాం, ఎంతగా దేవుణ్ణి నిర్లక్ష్య స్వభావంతో చూస్తుంటున్నాం. ఒకప్పుడున్న ఆసక్తి ఇప్పుడున్న ఆసక్తికి ఎంత తేడా ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క యొక్క మనోవ్యాధి వానికే తెలుసు కదండి. బీపీ షుగర్ ఉన్నట్టు తెలుసు కదా. బీపీ ఎక్కువైపోయిందంటే ఏమవుతుంది? మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాడే తెలుసుకుంటాడు. నాకు చెమటలు పడుతున్నాయి, బీపీ షుగర్ ఎక్కువైపోతే ఆయనకే తెలుస్తుంది. ఏమని? నాకు షుగర్ ఎక్కువైపోయింది, నా కాలు చేతులు తిమ్మిళ్ళు పడుతున్నాయి అనుకుంటా కదా. వాళ్ళకి అనుభవం ఏంటి? ఈ సమయంలో నాకు చెమటలు పెట్టాయంటే బీపీ వచ్చి నా రోగం ముదిరింది. అర్థమైందా? మనకే తెలుసుకోవాలి మన జీవితంలో నమ్మకంగా ఉన్నామా. ఒక పని చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 వచనాలు చదవండి. 45వ వచనం చదవండి. యాజకుడు కాదు, బాగా చదవండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు నమ్మకమైన వాడును బుద్ధివంతుడునైన దాసుడెవడు కదండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు, బుద్ధి గలవాడేవాడు. నమ్మకమైన తన ఇంటిలో ఒక పని అప్పచెప్పినప్పుడు యజమానుడు అప్పచెప్పిపోతే ఆ పనిని నమ్మకంగా యజమానుడు వచ్చేంత వరకు చేయడం. ఇదనాల్లో ఫలా నమ్మకమైన దాసుడా అనే మాట మనం చూస్తే 21వ వచనం చూడండి. 21వ వచనమా 24వ అధ్యాయంలో ఫలా నమ్మకమైన మంచి దాసుడా అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం.
25వ అధ్యాయం 25వ అధ్యాయము 21వ వచనం చదవండి. 25, 21. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఈ కొంచెములో నమ్మకం. మనకు అప్పచెప్పిన వాటిని పనులలో కావని కొంచెంలో నమ్మకం. మనమంతా పెద్ద దాంట్లో నమ్మకం కావాలి కదా. పెద్ద దాంట్లో అయితే నమ్మకం ఉంటామా? చిన్న దాంట్లో నమ్మకం ఉండమా? కదండి. చిన్నదో పెద్దదో మనకు ఇవ్వబడిన దాన్ని బట్టి మనం ఏం చేయాలా? దాంట్లో నమ్మకంగా ఉండాలి. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఏదైనా సరే దేవుని పనే. మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు తన బిడ్డలైన వారి ద్వారా మనకు అప్పచెప్పినటువంటి పనులను మనము నమ్మకంగా చివరి వరకు కూడా, ఆ పని అయిపోయేంత వరకు కూడా మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. మరి ఆత్మ దైవికంగా దేవుడు మనకు నియమించిన వాటిపై మనం ఎలాంటి నమ్మకత్వం ఉంటున్నాం? ఈ దినాల్లో నమ్మకత్వం కోల్పోయినాము అని చెప్పబడతారు. ఎక్కువగా యవనస్తుల జీవితాలు చూస్తూ ఉంటే వాళ్ళు నమ్మడానికి వీల్లేదు, నమ్మలేకపోతారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చెప్పిన మాట వింటారు, విన్నట్టే ఉంటారు, కానీ ఇవన్నీ అంటారు. మనం కూడా అట్టేలే. వాళ్ళు యవనస్తులే, మనం ముసేవాళ్ళం ఉండే, అంతేగా. వృద్ధులైన వారు, వారికి మనకి తేడా ఉంది. వాళ్ళు అపనమ్మకుస్తులే, మనం అపనమ్మకుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వారంగా, నమ్మకమైన పరిచారకులంగా. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. 1 తిమోతి 1:12. 1 తిమోతి హింసకుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు చాలా అక్కడికి నమ్మకమైన వాడుగా దూషకుడును హింసకుడునన్నింటి పౌలు చెప్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఎంచుకున్న తర్వాత తన పరిచర్యకు నమ్మకమైన వాడిగా ఎంచాడు. అయితే ఆ పరిచర్య నమ్మకంగా చేస్తున్నాడా? ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు చేస్తున్నాడు. మరి నమ్మకమైన పరిచారం చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. సామర్థ్యం గల నమ్మకమైన మనుషులు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నమ్మకము అనేది మనం జీవిస్తుంటే మనకి ఎంతో అవసరము. ఈ నమ్మకము మనం కోల్పోతుంటున్నామా? మనకి ఓడిన పనిలో, పరిచర్యలో, అన్నిటిలో కూడా నమ్మకం అంటే నమ్మకమే. నమ్మొచ్చండి ఈ వ్యక్తి ఖచ్చితంగా నమ్మకానికి వ్యక్తి. ఎందుకంటే పనులలో పెట్టుకునేటప్పుడు, షాపులలో కానీ ఎక్కడైనా పనులు పెట్టుకునేటప్పుడు పిల్లల్ని నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు నమ్మి కొన్ని దినాలు చూసిన తర్వాత ఈ వ్యక్తి నమ్మచ్చు అని వారు మరి నిర్ధారించుకున్న తర్వాతనే ఆ యొక్క పనిలో కానీ, ఆ షాప్ యొక్క తాళాలు ఇవ్వడం కానీ, వాటిని అప్పచెప్పడం మనము చూస్తాం. సామాన్యం కూడా నమ్మరు, కానీ ఎక్కువగా అనేక సంవత్సరాలు ఆ వ్యక్తి నమ్మకంగా ఉండగలిగిన వాడైతేనే అన్ని అప్పచెప్తాడు. చూడండి, యోసేపు గురించి మనం ఆలోచిస్తే యోసేపు ఇంట్లో ఎట్టున్నాడు చెప్పండి? నమ్మకంగా ఉన్నాడు. ఎట్లా? ఆ నమ్మకత్వాన్ని బట్టి ఫరో ఏం చేశాడు? ఇల్లంతట్లో అంత అప్పచెప్పేశాడు. దాసులందరినీ, వీళ్ళందరూ నువ్వే ఒక దాసుడు అయితే వీళ్ళందరి పైన నీకు దాసుని ఇస్తున్నా, ఇక నాకేం లేదు తినడం, ఏదైనా ఒక రాజు దగ్గర పోయినాడు అంతే ఫరో పోతిఫర్. మరి అంతటి నమ్మకంగా ఉన్నాడు యోసేపు. మన జీవితంలో కూడా నమ్మకంగా మన జీవితంలో ఉండాలనేది ప్రభు మనతో. ఈ నమ్మకం పోగొట్టుకుంటే మనకు దేనికి పనికిరా. చూడండి, గుర్తుపెట్టుకోనండి, దైవబిడ్డలంగా మనము నమ్మకం పోగొట్టుకుంటే ఇక దేనికి పనికిరా. నువ్వు ఎంతైనా సరే ఆ నమ్మకత్వంలో మనం సంపాదించుకోవాలి. మనం నమ్మేంత వరకు కూడా కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది. కానీ నమ్మకంగా ఒక పనిలో ఉత్తీర్ణత కోసము మనం ఎంత నమ్మకంగా ఉంటామండి. మరి దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా ఉంటేనే గాని దేవుడు మనల్ని ఆశీర్వదించు. మరి ఆయన వచ్చినప్పుడు మనం నమ్మకస్తులుగా కనబడకపోతే మన విషయంలో ఏం చేస్తాడు దేవుడికి ఎరకక. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తా ఉంటే చూడండి, రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆయన వచ్చిన తర్వాత మనం ఆయన ఎదుటి నిలబడినప్పుడు
మన విషయం ఎలాంటిది కనబడుతుంది. 12వ అధ్యాయము 11వ చదవండి. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంధులు కాక తీవ్రత గలవారే ప్రభువుని ఏం చేయాలంటండి? ఆసక్తి విషయంలో మొదట ఒక ఆసక్తి ఉంది కదండి. ఇప్పుడు ఎట్లా ఆసక్తి ఉంది? మొదటున్న ఆసక్తి నాకు ఇప్పటికే ఉంది అన్నవారు, నిజంగా ఉన్నవారు చేయతారు. మొదట నాకు దేవుడి సన్నిధిలో ఎలాంటి ఆసక్తి ఉందో ఇప్పుడు కూడా అదే ఆసక్తి ఉంది అన్నవారు చేస్తారు. ఆసక్తి అంటే ఒకటి విషయంలోనే కాదు, దేవుడి సన్నిధికి రావడంలో కూడా ఆసక్తే, దేవుడి పనులు చేయడంలో కూడా ఆసక్తే, దేవుడి సువార్తకి వెళ్ళడంలో కూడా ఆసక్తే. మీరు నిజంగా ఆసక్తి చూస్తాను ఇప్పుడు కాదు, నిజంగా ఆసక్తి. ఆసక్తి అనేది మనము ఒకప్పుడున్న ఆసక్తి మనం ఎట్లా కోల్పోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఆసక్తి లోపము. అందుకే మనం దేవుడి కొరకు ఏదైనా చేసినప్పుడు ఆసక్తి కలిగి చేయాల. మన ప్రయాస చూడండి. ఒక మాట నుండి మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:58 చదవండి ఎవరైనా. 15:58. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ప్రభువు కార్యాభివృద్ధి అందు, ప్రభువు కార్యాలయందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. దేవుడి పనులంటే, దేవుడి సన్నిధి అంటే, దేవుడి కార్యాలంటే, వారి కార్యక్రమాలన్నా, దేవుడి సన్నిధి, దేవుడికి సంబంధించింది ఏదైనా సరే మనము ఆసక్తి అది మనలో అత్యధికం కావాలి. ఈ దినాల్లో ఆ ఆసక్తిని కోల్పోయినా. ప్రియమైన వారిలారా, మొదటున్న ఆసక్తి మనము ముందున్న ఆసక్తిని మనం తెచ్చుకోవాలి, లేకపోతే వ్యర్థం. అదే ఆసక్తి అలాగే ఉంటే, ఆ ఆసక్తి అంటే ఒక మాట చెప్తే చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13 వచ్చింది చదవండి. 20వ అధ్యాయం 13 వచ్చిన సామెతల గ్రంథం 20:13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. లేమికి భయపడి అంటే దరిద్రానికి భయపడి ఏం చేయాలంటే నిద్ర మీద ఆసక్తి పోవాలి. నిద్ర మీద ఆసక్తి. ఇప్పుడు నిద్ర అంటే ఒకటే అనుకో కాదు, నిద్ర అనేది ఒకటే కాదు. లేమికి అంటే దరిద్రానికి భయపడి, దరిద్రం లోక నిద్ర సంబంధించినటువంటి ఆ దరిద్రమైన వాటి నుంచి మనము మరి దూరపరచబడాలి. వాటి నుంచి మరి దూరపరచబడి ఆసక్తి కలిగి ప్రభు కార్యాలు పేరుతూ ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుడి కార్యాలు జరుగుతున్నాయనుకోండి, దేవుడి పనులు జరుగుతున్నాయనుకోండి, ఆసక్తిగా అందరికంటే మనం ముందుంటాం. వాడు చేస్తాడు, వీడు చేస్తాడు. మన ఆసక్తిని బట్టి ఇతరులు ప్రేరేపింపబడాలి. మన ఆసక్తిని బట్టి ఇతరులు కూడా అరే ఇంత మరి చాకచక్యంగా ఎలా ఉండగలుగుతూ వచ్చాడు. మన మరి మీకు తెలుసు ఎన్టీఆర్ నగర్ తిమ్మోతి అన్న గురించి లేదా? ఇక్కడికి వచ్చాడు కదా ఎన్టీఆర్ నగర్ తిమ్మోతి, లావు ఉంటాడు కదా, వచ్చాడు. నేను కూడా మన 2 వారాల కింద జూన్, మన 1 జూన్ 1 ఆయన దగ్గరికి. ఆ దగ్గర పోయిన తర్వాత మరి రాత్రి మేము పోయిందే 1 గంటకి. రాత్రి పోయినా 1 గంటకి. వాళ్ళ శనివారం రాత్రి వాళ్ళకి ఎన్టీఆర్ నగర్ వాళ్ళకి కూరగాయల కటింగ్ ఉంది హెబ్రోన్లో. అది చూసుకునే లెక్కల 12 అయింది. ఇంకా కాల కటింగ్. అప్పుడు అని అక్కడే ఉన్నా. ఫోన్ చేసి అన్న ఇది అయ్యేటట్టు కాదు, మన ఇద్దరు బైక్లో వెళ్ళిపోదాం రా అన్నాడు. మేము పోయేలాగా 1 గంట అయింది, 1:30. సరే అడిగిపోయి పడుకున్నా. పడుకొని ఉదయాన మేము పోయి ఆడ ఉండగానే రాత్రి నీళ్లు పట్టినాడు. 1:30కు 2 గంటలకు పడుకున్నాడు. 5 గంటలకు లేచాడు. 5 గంటలకు 6 గంటలకు లేచాడు. లేచిన వెంటనే మరి నాకు నీళ్ళు పెట్టాడు. ఆ యొక్క కొద్దిగా డల్ కదా, నాకు నీళ్ళు పెట్టాడు. ఎట్ట తిరుగుతున్నా అంటే జింక కూడా పనిచేది. అది జింక కూడా అట్ట తిరుగుతుంది. మనిషి ఎట్టున్నాడు. ఇదేంద్రా నాన్న ఇట్ట తిరుగుతున్నాడు, మంచిదని చూసా గమనిస్తానే ఉండా. వచ్చాడు, నీళ్ళు పెట్టినాడు, స్నానాన్ని నీళ్ళు పెట్టాడు. ఆయన స్నానం చేశాడు, ఆయన నీళ్ళు పెట్టుకున్నాడు. వెంటనే 9:30 కల్లా రెడీ అయిపోయి కిందకి అన్ని బ్యాగులు పెట్టుకుని వస్తాడు.
ఏం ఆసక్తి ఇది చెప్పండి. నేనే వాక్యం చెప్పేది, ఆయన కూడా కాదు, నేనే వాక్యం చెప్పేది. కొద్ది లేటుకు పోదాములేని కాదు కదండి. మీరే వాక్యం చెప్తారా, మీ ఆసక్తి ఎట్టుంటుంది చెప్పండి. ఒకవేళ ఇంటికాడ ఇంకా సగం ఎంత సోంబేర్లు అంటే అనే ఒప్పుకోవాలి. ఒకసారి పళ్ళు దోమడమే 9 గంటలకు 10 గంటలకు దొరుకుతాడు. ఆసక్తి అర్థమైంది మీకు? మరి దేవుడిలో లేచాడు, మళ్ళీ అక్కడి నుంచి మనం వెంటనే వచ్చేసినాం. ఎంత అంటే అన్నది అప్పటికప్పుడు అన్నం చేశాడు, తిరుగుతున్నాడు, నాకు అన్నం వేస్తాడు, పక్కన అన్నం వేసుకుంటాడు, అట్లా తిరుగుతాడు, ఇట్లా తిరుగుతాడు, ఇక తిరుగుతూనే ఉన్నాడు. వరడి అంటే రాత్రి 1 గంట పడుకున్నా కూడా మళ్ళీ వెంటనే 4:30 5:30 మళ్ళీ మేమందరం కలిసి మళ్ళీ హెబ్రోన్కి వెళ్ళిపోయినాం. మనకు ఒక్క రోజు పని చేయక ఒక్క రోజు చేసినందుకే ఏమైపోయి చెప్పండి, దిక్కులు కనబడి చక్కర గడిపడి రాత్రి ఉదయం రమ్మంటే 6 గంటలకు రమ్మంటే 10 గంటలకు 12 గంటలకు వస్తాం. అదే ఆసక్తికి నిద్ర. రాత్రి పడుకున్నాం కదా ప్రియమైన వాటిలో దేవుడి సన్నిధిలో ఎంతైనా సరే 12 పడుకొని 1 గంట పడుకొని మనము ఆసక్తి కలిగిన వారుగా దేవుడి సన్నిధిలో ముందుకుండా ఇదే ఒకటే అని కాదు. ఒక మాట చెప్పుకోవాలంటే నులివెచ్చని స్థితి అనేది మనం గుర్తించాలి. అదేశం నులివెచ్చని స్థితి కదా. నులివెచ్చని స్థితి అంటే మనం ఒకసారి గుర్తించుకుంటే వెచ్చగానైనను చల్లగానైనను ఉండకూడదు. నులివెచ్చగా ప్రియమైన వాళ్ళరా, నులివెచ్చని స్థితి దేవునికి ఇష్టం లేదు. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం మనం ఎప్పుడు చదువుకున్న మాటలే 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచ్చి చదవండి ఎవరైనా. ప్రకటన 3:15. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, ఉండినడల మేలు, నులివెచ్చని స్థితిలో ఉంటున్నావా గనుక నా నోటి నుండి ఉమ్మివేయని ఉద్దేశిస్తున్నాను. ఆసక్తి లేకపోవడం. ప్రియమైన వాళ్ళరా, ఇది మనకు గుర్తించుకోవాల్సింది నులివెచ్చని స్థితి. ఈ దినాల్లో మనం గుర్తించుకున్నాం. ప్రభు ఎడల దేవుని ఎడల ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాం. దైవబడిన ఎడల, దైవ సన్నిధి ఎడల, దేవుడు పడు ఎడల ఎంత ఆసక్తితో మనం జీవిస్తా ఉంటున్నాం. ఈ ఆసక్తి మనలో అధికమవుతా ఉందా? ఈ ఆసక్తి మనలో తగ్గిపోతా ఉందా? ఒకప్పుడు దేవుడి సన్నిధిలో బహుగా దేవుడి సన్నిధిలో ప్రయాసపడి చేయడానికి ఇష్టపడ్డావు. అయితే రాను 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 ఆ ఆసక్తిని తగ్గిపోయినాం. ఆ పనులు గాని, ఆ కార్యాలు గాని, వాటిలో మనం ఎంత మాత్రం కూడా మరి ముందు కొనసాగలేకపోతుంటున్నాం. ఏంటంటే ఆసక్తి తగ్గిపోవడం. ప్రభు అడుగుతాడు, ఆయన వచ్చి నిలబడిన తర్వాత, మొదట నీకెంత ఆసక్తి ఉంది? అది ఇప్పుడు ఎలా అంతే ఆసక్తి ఉంది? దేవుని పనులలో, దేవుని కార్యాల్లో, పరిచయం చేయడంలో మొదటగా నువ్వు ఎంతగా ఆసక్తి చూపించావు, ఇప్పుడైతే ఎలాగుంది? ఆయన అడిగినప్పుడు ఏమి మనము సమాధానం చెప్తాం? ప్రియమైన వాళ్ళరా, మన ఆసక్తి తగ్గిపోకూడదు. మనము మొదటగా ఆ ఆసక్తి అత్యధికంగా దేవుని కొరకు ఇంకా అత్యధికంగా మనము ముందు కొనసాగే వారంగా ఉండాలి. అది మనం గుర్తించుకోవాలి. ఇది 3వదిగా మనం చూస్తుంటున్నాం. 4వదిగా మనం చూస్తే చివరిగా ఒకటి చూసుకుని ముగించుకుందాం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 31వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు 34 మీ హృదయములు ఒకవేళ తిండి వలన ఐహిక విచారం వల్లను మందముగా ఉన్నందున మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఆ దినము భూమి అందరితో నివసించే వారికి అందరికీ అకస్మాత్తుగా వచ్చును కదండి. ఇక్కడ మరి దైవకుడైన వారిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తుంటున్నాడు. ఆయన రాకడకు ముందుగా మీ హృదయాలు ఒకవేళ తిండి కదండి
మత్తు, ఇంకోటి ఏంది ఐహిక విచారాలు. ఇవే కదా మనకి ఎక్కువ అయిపోయేది. తిండి, మత్తు, ఇంకోటి ఏంది ఐహిక విచారం. ఐహిక విచారం అంటే ఆలోచన, ఏం సంపాదించాలా, ఎట్ట చేయాలా, ఈ రోజు 100 రూపాయలు సంపాదిస్తే 200 సంపాదించాలా, ఇంకెంత కూడబెట్టాలా. తిండి, తిండి కొరకు ఏం చేస్తామని చెప్పండి, దేవుని సన్నిధినే దూరం చేస్తాం కదండి. తిండి కొరకు ఏం చేస్తాం, అందరూ చేశారా లేదా, తిండి కొరకు దేవుని సన్నిధి దూరం చేశారా లేదా? ఇప్పుడంటే అన్నం వండుతున్నారు లేదు చెప్పండి. ఇంటికాడ తిండి కొరకు దేవుని సన్నిధి దూరం చేశారా లేదా? ఒకవేళ ఈరోజు ఈ మందిరంలో మా భోజనాలు పెట్టలే, ఇంటికాడ ఖచ్చితంగా ఈరోజు మరి చేపలు కానీ మాంసం కానీ ఆదివారం తెచ్చుకుంటారా లేదా? దాని కొరకే మనం ఏం చేస్తాం చెప్పండి. దాని నిమిత్తము ఒకసారి మేము గుర్తులే సువార్తకు పోతున్నాం. నేను ముందే చెప్పిన, నేను కరెక్ట్గా వస్తేనే ఆటోలు తీసుకుపోతా, లేకపోతే లేదు చెప్పేసి 2-3 సార్లు జరిగింది. అదే చేసిందంటే చూసిన 10 నిమిషాలు ఫోన్ చేసినా రారా, అప్పుడే ఆటో ఎక్కిపోయినామండి. ఆటోకి ఎప్పుడు ఎక్కిపోయినాం, అంత దూరం ఉంది, ఒక 200 అడుగులు 200 మీటర్ల దూరం ఉంది. అక్కడి నుంచి చూస్తే వినపడుతుందా? మేము వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఏమక ఎందుకు రాలేదు అని అడిగితే దాని పక్క నుంచి వచ్చిన సమాధానం అంటే ఆమె చెప్పరా, వాళ్ళన్న చేపలు తెచ్చానంట, అప్పుడే చేపలు చేసి ఆ చేపల్ని ఉడికించి చేప కూర చేసిన తర్వాత ఆమె రావడం వచ్చింది. మళ్ళీ ఏం చెప్తుంది, నేను వచ్చేలాగా మీరు పోయినానంటది. నువ్వు నీ కోసం కాసుకుంటావేడా, దేవుని పనికి నీ కోసం కాసుకుంటామా? అందరికంటే ముందు ఉండాలి కానీ నువ్వు చేపలు చేసుకుంటా, మాంసం చేసుకుంటా, అన్నం చేసుకుంటా, ఈ చేసుకుంటా అంటే దేవుని సంతి ఏమిటేంటి దేవుని గురించి. అందుకే ఈరోజు కూడా అయ్యా అన్నోడు అంటాడు ఆంధ్ర ఆయన, ఒక 5 మంది అన్న వస్తే కదనంట. 5 మంది కాదు, ఒకరు వచ్చినా రా అనవసరం. 10 గంటలకే ఏం చేయాలా? 5 మంది వస్తేనేనా, వాళ్ళు రారు, 12 గంటలకు వస్తారు. అప్పటి వరకు కూర్చుంటావా? అర్థమైందా మీకు? వాళ్ళు వచ్చేదని కాదు, దేవుడిలో మనము సరైన సమయంలో ప్రియమైన వాళ్ళ మనం గుర్తిస్తే తిండి వల్ల ఇలాగ ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోతున్నాం. తిండిని బట్టి దేవుని పనిని పాడు చేయకూడదని వాక్యంలో మనకు చెప్పబడింది. తిండిని బట్టి. అదొక మత్తు. మత్తు అంటే ఏంటి? సోమరితనం, నిద్ర. నిద్ర కూడా నిద్ర లేదు, మత్తు సోమరితనం, నిద్ర వస్తుంది. ఈ సోమరితనం, నిద్ర అనేది మన జీవితంలో ఎక్కువ కదండి. నిద్ర ఒకవేళ అంటే అది వేరు, కానీ దేవుని మందిరం ఉన్నప్పుడే, దేవుని సన్నిధి ఉన్నప్పుడే నిద్ర. ఇక్కడ కూర్చున్నప్పుడు చూడండి బాగా ఎంత చక్కగా నిద్రపోతున్నారు అందరూ. చాలా మంది నిద్రపోతున్నారు. చైర్లో కూర్చున్న వాళ్ళు నిద్రపోవడం, కింద కూర్చున్న వాళ్ళు నిద్రపోవడం. మంచి గాలి వస్తుంది కదా, అందుకోసం నిద్ర వస్తుంది. నిద్ర, మత్తు. ఈ నిద్ర వల్ల మనం ఎంత నష్టపడతామో అనేది మనం ఒకసారి గుర్తించాలి. ప్రియమైన వాళ్ళరా, అది రోగిష్ఠులు అయిన వారికే గాని మనకు కాదు. నిద్ర వలన అంటే ఒక మాట చెప్పబడింది చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, జ్ఞానం తెచ్చుకో, లేకున్నాను పై విచారణ లేకున్నాను ఆహారం సిద్ధపరచుకున్నాను, కూర్చుకును. సోమరి ఎందాక నిద్రపోదువు, ఎందాక నిద్ర పండుకునిందువు, ఎప్పుడు నిద్ర లేచదువు. చీమల గురించి, చీమలు మనకు జ్ఞానం నేర్పుతున్నాయంటే మనం ఎంత దౌర్భాగ్యమో ఆలోచించాలి. ఒక చీమ, చిన్న చీమ గురించి వ్రాయబడిన మాట. ఆ చీమనే మనకు ఏం నేర్పుతుంది? బుద్ధి, జ్ఞానం కదండి. పెద్దలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఏదైనా వాళ్ళకి ఆ బుద్ధి చెప్పినారనుకో సిగ్గుపడతారు కదా, మరి నేను ఇంత పెద్దోడు, నేను నాకు వీడు బుద్ధి చెప్తున్నాడని. అంతేనా? కొన్నిసార్లు అంగీకరించరా, నేను పెద్దోడు, నువ్వేదా నాకు చెప్పేది అంటారు. చేసేదంతా పనికి మాల పనే. కానీ బుద్ధి చెప్పేటప్పటికి ఎవడు చెప్తే ఏమైంది, కానీ అంగీకరించరు. మరి చీమల దగ్గరికి మనకు దేవుడు తీసుకొస్తున్నాడు. సోమరి ఎందాక పండుకొని,
ప్రియమైన వాళ్ళ నిద్ర వలన మన జీవితంలో ఎంతో నష్టం. ఒక్కోసారి మేము సేవలో పరిచయంలో ఉన్నప్పుడు ఎంత పరిస్థితి అంటే నిద్రపోయేదానికి కూడా లేదు, నిద్రపోవడానికి కూడా లేదు. ఏం చేసావంటే సమయం ఉన్నప్పుడల్లా కోడి నిద్ర అంటారు, చూసావా? కోడి నిద్ర అంటే ఏంటి? తలకాయ ఎదుర్కొని నువ్వు మేల్కొనే ఉంటాం, కాదు నిద్రపోతూనే ఉంటాం. కోడి నిద్ర. ఒక నిద్ర గురించి మనం ఆలోచిస్తే ఆస్పియా నాని హెబ్రోలో ఉన్నాడు. ఆస్పియా సువార్తికుడు, ఆయన సేవకుడుగా ఉన్నాడు. ఆయన 2004 గుర్తుకుంది నాకు. 2004లో కాన్వకేషన్ నెల్లూరు జరుగుతుంది, శాలెం మందిరం అని జరుగుతా ఉంటే ఆడికి వచ్చాడు. ఆయన 20 సంవత్సరాల నుంచి హెబ్రోన్లో ఉన్నాడు. బక్సింగ్ గారి కాలం నుంచి ఉన్నాడు, పెద్ద వయసు వాడు. ఆయన పని ఏంటంటే ఉదయాన పిల్లల్ని ఎవరైనా సరే మీటింగ్లలో ఉదయాన్ని లేపాలి. అర్థమైందా? రాత్రి ఎప్పుడు పడుకుంటారో మనకు తెలీదు, 12, 1 గంట 2 గంటలో. మళ్ళా ఉదయం 5 గంటలకే లేపాల. ఈ పనిలో నేను అప్పుడు సేవా తరపులు ఉన్నా కాబట్టి, రాజా నాతో పాటు నువ్వు రావాలా, మనం ఉదయాన్ని లేపాలా అన్నాడు. సర్లేనా, ముందు ఆసక్తి కదూ. మేము అప్పుడు 1 గంట 12 గంటలకు పనుకున్నాము. ఉదయాన్నే 5 గంటలకే లేపినాడు ఆయన. ఆయన పక్కనే పడుకుంటే ఆయన ఖచ్చితంగా లేపుతాడు. లేపినాడు. లేపేసిన తర్వాత 5 గంటలకు పోయేసి పడుకున్న వాళ్ళందరినీ పాపం మైకు పెట్టి అందరినీ లేపేసినాం. 5 గంటలకు లేపేసినాం, అందరు లేచినారు. 7 దాళ్ళు ఆ పనులు చేసుకున్నారు, రెడీ అయినారు. మరుసటి రోజు వచ్చింది. మరుసటి రోజులో ఎన్ని గంటలకు లేయాలా? 5 గంటలు. అప్పటికే 2 గంటలు అయిపోయింది. పని చేసి అలసిపోయినాం. సరే లేని ఆ రోజుకు ఏవైతే ఎట్టో కూడా పనుకుంటే ఆయన మళ్ళీ 5 గంటలకు లేపినాడు. 5 గంటలు లేపినాడు. లేపి ఆయనతో పాటు పోయి పని చేసేసి మళ్ళీ ఉదయం అంతా కూడా పని, చాలా పని. సరే అయిపోయింది. 3వ రోజు వచ్చింది కదా. 3వ రోజు 2 గంటలకు లేయాలా? ఈయన దగ్గర ఉంటే నాకు నిద్ర రాదు, ఏది రాదు, నన్ను చంపుతాడు అనుకుని నేను అక్కడికో పోయి పడుకున్నా, ఆయన దగ్గర పడుకోకుండా. ఇక ఆయన 5 గంటలు లేచాడు. ఆయన 5 గంటలకు లేచి అందరు లేపేసి వచ్చినాడు. నన్ను కనుక్కున్నాడు. ఏం రా, అడిగిపోయినావు రా అన్నాడు. నీ ఏటుకు తట్టుకోలేక నా వల్ల కాక అక్కడ పోయి పడుకుని అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడు. సేవ అంటే ఏమనుకున్నావు? లేయాలి, ఉదయాలు లేయాలి, అన్ని చేయాలి. ఇప్పుడే కదా 4 రోజులు నువ్వు కష్టపడితే మళ్ళీ ఇంటికాడ పోయిన తర్వాత ఏం చేస్తావు చెప్ప? ఫుల్ నిద్రపోతావు కదా. ఈ రోజుకే నువ్వు అట్టంటే జీవితాంతం ఉంది కదా అన్నాడు. ఆయన ఏటుకు తట్టుకోలేక పక్కకు పోయి పడుకున్నాం. ఎందుకు? అలాంటి ఆ కార్యంలో అలాంటి దేవుని పనులు ఎంత చేసినా కూడా మనం ఒకసారి గుర్తించుకోవాలా, నిద్రేందు ఆసక్తి విడిచిపెట్టాలి. దేవుని కార్యాలు ఉన్నప్పుడు, దేవుని పనులు ఉన్నప్పుడు, రాత్రి అయినా పగులైనా సరే ఉదయాన మరి మనము ఆ పనులలో ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మరి చురుకుగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ఆ నిద్రను ఆసక్తి వదిలిపెడతాం. రెండవదిగా దేవుడు వచ్చినప్పుడు మనము నిద్ర కాకోకుండా మేలుకునే వారుగా ఉంటాం. మెలకువగలిగి ఏ యజమానుడు ఎప్పుడు వస్తాడని, ఏ దాసుడు అయితే మెలకువగలిగి, ఆ మాట ఉంది కదా, మెలకువగలిగి ఉంటాడో ఆ వ్యక్తి, ఆ దాసుడు ధన్యుడు. అలాగ మనము ధన్యత, ఆ మెలకువతనం కలిగి ఉండాలి. ఇంకేముండి చెప్పండి? తిండి చూసుకున్నాం, మత్త చూసుకున్నాం. ఇంకోటి అది ఐహిక విచారం. ఐహిక విచారం అంటే ఏం సంపాదించుకోవాలా, ఏం చెయ్యాలా, ఎలాగుండాలా, ఎట్లా, ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయమై మనం ఎక్కువగా పోరాడుతూ ఉంటాం. మరి పోరాడొచ్చు, కాదని చెప్పడం లేదు. తిండికి వద్దని చెప్పలేదు, పని చేసుకోమని చెప్పలేదు, మరి ఈ సంపాదన చేసుకోమని చెప్పడం లేదు దేవుడు. కానీ వాటికి మనం ఎక్కువ విలువిచ్చి దేవునికి దూరం అయిపోతా ఉంటాం. చాలా మంది దేవుని సందులో ఒక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా కార్యం చేసుకునే వాళ్ళు, వారు ఎక్కువగా ఐహిక విచారం, ఏం సంపాదించుకోవాలి, ఎలాగ చేయాలా, ఎట్లా చేయాలా అనే దాని మీద ఉంటుంది. కానీ దేవుని సన్నిధి పైన వాళ్ళకి ఆసక్తి ఉండదు. వీటి వలన వారు జీవితాంతం కూడా ప్రయాసపడినా కూడా శ్రమ వ్యర్థం, 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 గాలికి ప్రయాసపడినట్టే. చివరికి వారు చేసిందంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది నాలో ఒకసారి మనం గుర్తించుకుందాం. మరి ఐహిక విచారం, లోక సంబంధమైన వాటిపైన మన దృష్టి, ఆలోచన ఉంచి వాటిపైనే మనం వెళ్ళి, అందుకే మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు. ధనవంతుడు వచ్చి ఏం చేశాడు? ప్రభు దగ్గర మోకాలు, అయ్యా నేను నిత్య జీవానికి వారసుడు కావాలి, ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించు, అది పాటిస్తూనే ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి హృదయంలో ఒకటి ఉంది, ఏంటంటే మరి ధనమును ఎలాగ నేను సంపాదించు, ఇది పోతే నాకు ఎట్లా, దీనివల్ల నేను ఎంతో బతకగలుగుతున్నాను, దాన్ని వదిలిపెట్టుకోలేకపోయినాడు. ఇంకొకటి ధనవంతుడు కూడా ఉన్నాడు, ఉపమానం చెప్పాడు.
వాడే ఇచ్చాడు. పంట బాగా పండితే కొట్లు కట్టించుకున్నాడు, ధాన్యంతో దాన్ని పెట్టుకొని ప్రాణం తొట్టను నా ప్రాణమా తిని త్రాగు, ఇదే. మరి మనం కూడా అదే ఉందా? పనులు ఉద్యోగాలు ఇయ్యే, ఈటి తప్ప ఇంకేం లేదు. ఆదివారం కనపడేటోళ్ళు మళ్ళా ఆదివారం కనపడేటోళ్ళు దీంట్లో 90% ఉన్నారా? ఇంటికి రావచ్చు, దేవుడి పనులు చేయొచ్చు, అన్ని పోతూ దేవుడి మందిరానికి రావడానికి వీలుంటది, అన్ని ఉంటది, రారు. 90%, ఇంకా ఎక్కువ మాట్లాడాలి 99% కూడా ఉన్నారు. అదే అర్థమే. ఏదో 1% మాత్రమే ప్రతిదానికి అందుకోగలుగుతుంటున్నారు. అంటే లోకంలో అన్ని ఉన్నప్పటికీ కూడా వాటి మీద దృష్టి కాదు కానీ దైవికమైన వాటిపైన. మీరు చూడండి, మీరు ముఖ్యంగా దేవుడి మందిరం పైన దృష్టి పెట్టండి. దేవుడి మందిరం పైన దృష్టి పెట్టినప్పుడు, దేవుడి కార్యాలపైన దృష్టి పెట్టినప్పుడు ఇక లోక వాటిపైన మన దృష్టి పోదు. వాటిపైన పరిగెత్తాలని ఆలోచన ఉండదు, వాటి కొరకై జీవించాలని ఆలోచన ఉండదు. లోక విషయమైన మన ఆలోచన తీసివేసుకోవాలా. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఈ దినాల్లో ప్రభు వచ్చే సమయానికి నువ్వు, అందుకే ప్రభు అన్నాడు కదా, ఒకడు మరి ఆయన వచ్చే రాకడికి ఎవడైనా సరే పొలంలో ఉన్నాడు అనుకోండి, వాడు ఇంటికి వచ్చి బట్టలు ఇంటికి రాకూడదు, పొలంలోనే ఉండాలి. మిద్ది మీద ఉన్నాడు అనుకోండి, మిద్ది మీద ఉన్నవాడు ఏం చేయాలా? మిద్ది మీద కిందకి దిగదు. ఎందుకు దిగద్దు కిందకి? ఏదైనా ఉంటాదేమో వాడి కింద దిగితే ఇల్లు కూలిపోవచ్చు. అంటే ఆ పైన ఉండేది పైనే ఉండాలా, కింద దిగకూడదు. దిగినప్పుడు వాడు దిగినాడంటే అర్థం ఏంటంటే కింద ఏదో ఆలోచన. ఇంకొక మాట మనం చెప్పుకోవాలంటే లోతు భార్య గురించి బాగా చక్కగా చెప్పుకోవచ్చు. లోతు భార్య ఏం చేసింది చెప్పండి? వెనక్కి ఎందుకు చూసింది ఆమె? ఆస్తిని చూసిందా? ఏముందో ఆమె హృదయంలో మనకేం తెలుసని చెప్పండి? వెనక్కి తిరిగి చూడొద్దని నాడు, అంతే. ఈమె పోయేది పోకోకుండా వెనక్కి తిరిగి చూసింది. ఆమె ఆలోచన ఎట్ట పోయింది? ఇంటి మీద పోయిందా? లేకపోతే పెళ్లి చేసుకునేటంటే తన కూతురు పెళ్లి చేసుకునే అల్లుళ్ళ మీద పోయిందా? లేకపోతే ఆస్తుల మీద పోయిందా? దేని పోయిందో మొత్తానికి మాత్రం ఆమె వెనక చూసిందంటే వెనక ఆమెకు ఆశ ఉంది. అర్థమైందా మీకు? వెనక ఆశ. సంపాదించుకున్నామన్నీ ఒక్క దెబ్బతో పోయినాయి కదరా అనుకున్నారేమో. మనం సంపాదించుకున్నామని ఒకే ఒక దెబ్బతో పోయినాయి కదరా. సరే ఒక్కసారన్న కళ్ళతో చూసుకుంటా అనుకుని వెనక్కి తిరుగునిందో, ఒక్కసారన్న చూసుకుంటా అనుకునేది అసలు చూసుకోలేకుండా పోయింది. అర్థమైందా? చూసేదానికి ఆమె లేదు ముందు. ఉప్పు స్తంభంగా మార్చబడి అనేకులకి మాదిరికరంగా. ఎలాంటి మాదిరికరంగా? ప్రియమైన వాళ్ళని ఒకసారి మనం గమనిద్దాము. మన జీవితంలో వెనక అనేది మనం గుర్తించుకోవాలి, అది చూడకూడదు. ఐహిక విచారం, వీటి ద్వారా మనం ఎంతో నష్టపరచబడతాం. వద్దు. లోక సంబంధం దేవుని కాలినప్పుడు వాటికి మనం ముందు పోవాలి. నష్టం. అది పెట్టురా, ఆడికి పోదు, అది పెట్టురా, అది పెట్టు, వద్దనటువంటి పెట్టు, కూర్చో. ఐహిక విచారము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభు రాకడ వస్తున్నాడు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా, నీకు నాకు, వాడట్టున్నాడు ఈడట్టున్నాడు మనకు అనవసరం. ప్రభు ఖచ్చితంగా, ఒకవేళ నేను అనుకుంటాను అందరికీ అన్ని విధాలుగా ఆయన ఒకటికే తీర్పు తీర్చే ఆ అనుభవం కాకోకుండా ఒక్కొక్కరికి ఎదురెదురుగా ఆయన ఒక్కొక్కరికి ఎదురెదురుగా నిలబడి కూడా చెప్పగలడు. ఒక్కొక్కరికి ఎదురెదురుగా నిలబడి చెప్పగలడు. అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఆయన అందరికి అన్ని విధాలుగా తీర్పు తీర్చగలడు. కాబట్టి మనము చూసుకోవాలా. ఈ దినాల్లో మనం చూసుకోవడం చాలా తక్కువైపోయింది. మనం పరీక్షించుకుందాం. ఆయన వస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఆయన సన్నిధి విషయంలోను, నమ్మకంగా ఉండే దాని విషయంలోను, ఆసక్తి విషయంలోను, మరి ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచార విషయంలోను మనం ఎలాగ ఉన్నామో గుర్తించుకోవాలి. ఆయన రాక మునుపు మనం జాగ్రత్తగా ఉండాలా. వచ్చిన తర్వాత మనం ఏం చేసేది ఏం లేదు. మరి ఆయన వస్తాడంటే సమయం కూడా మనకు తెలియదు. ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు కూడా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఇష్టం. కానీ సిద్ధపాటుగా మనము ఉండాలా. కాబట్టి లోక సంబంధంగా మనం ఎలాగైతే సిద్ధపాటుగా ఉంటామో, ఆత్మ సంబంధంగా ఆయన రాకడ కొరకు కూడా మనం సిద్ధమైన వారంగా ఉండాలి. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం.